ప్రైజులా శ్రేష్టమైన ప్రభు యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ, దేవుని సేవకునికి శుభాలు. అందరికీ వందన. ఈ పక్కలకు కూడా చెప్పండి వందన. ప్రైజులా దేవునికి మహిమ కలుగునగా. కరెక్ట్గా 9 అయింది. ప్రైజులా మరి 9:30 30 నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. మనం ఎప్పుడైనా రామచిలక దగ్గర నిలబడితే ఏం కోరుకుంటావు? రామచిలక దగ్గర వెళ్ళి నిలబడితే నువ్వేం కోరుకుంటావు? చిలక పలుకులు కావాలని కోరుకుంటావు. అవునా కదా? ఒక నెమలి దగ్గరికి వెళ్ళి నిలబడితే ఏం కోరుకుంటావు? నెమలి నాట్యం చేయాలని కోరుకుంటావు. దేవాతి దేవుని దగ్గరికి వచ్చి నిలబడితే ఏం కోరుకోవాలి? దేవుని మాటలు కోరుకోవాలి. ఎంతమంది కోరుకున్నారు? ప్రైజ్ లార్డ్. ఆ మాటలు ఇప్పుడు విందాం. లోకంలో ఒక మాట ఉంది, ఆపద. ఏంటది? ఆపద ముందుగా వస్తుంది అని మనుషులు తెలిస్తే సిట్రేట్ అవుతాడు. ప్రమాదం కానీ ఆపద కానీ మనుష్యుడు దాన్ని పట్టుకోవటం కష్టం. వాడి జ్ఞానం సరిపోదు, వాడి నాలెడ్జి సరిపోదు. బ్రదరు లాజరు కుటుంబంలో ఏమొచ్చి స్పృశించింది? ఆపద. ఆపద వచ్చినప్పుడు ఆపద గురించి మీకు తెలియాలంటే మీరు పట్టుకోవటానికి ఒక మాట. నేను మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాను, స్పీడ్గా వెళ్తున్నాను. ఎదురుగా 2 లారీలు వస్తున్నాయి. పక్కన ఒక పెద్ద గొట్టు ఉంది. నా బ్రేక్ ఫెయిల్ అయింది. ఏమొచ్చింది? ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉపయోగపడిద్దా? నా చదువు ఉపయోగపడిద్దా? నీ పరపతి ఉపయోగపడిద్దా? నీకున్న బ్యాంకులో ఉన్న ఎల్ఐసి బాండ్స్ కానీ ఉపయోగపడతాయా? ఏది ఉపయోగపడదు. ఆ సమయంలో ఆపద నుండి దేవుడు మాత్రమే రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఆపద వచ్చినప్పుడు ఈ ఆపద ఎవరు తీసుకొస్తారు? బాగా తెలుసు. మరొకరు ఎవరు తీసుకొస్తారు? మనుషులే తీసుకుంటారు. ఆపద సాతాను తీసుకొస్తారు, మనుషులు తీసుకొస్తారు. ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? రండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగును, జ్ఞానము లేని వారు ఆపద వచ్చినప్పుడు బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే, ఎక్కడ? నా దాగు చోటు నీవే. ఈ జ్ఞానం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆపద వచ్చినప్పుడు బుద్ధిమంతుడేమో దాక్కుకుంటాడు, బుద్ధి లేనివాడు ఇంకా లోనికి వెళ్ళిపోతాడు. లాజరు విషయంలో ఆపద వచ్చింది, కుటుంబానికి వచ్చి ఎవరిని ఆశ్రయించారు? ఎక్కడ దాక్కున్నారు అని చెప్పటం వేరు, దాని అనుభవంలోకి వెళ్ళటం వేరు. దాకా చాలా మంచి పాటలు పాడారు. ఆ పాటల సారము నీ మనసుకు పట్టిందా? నేను ఎప్పుడు చెప్తాను కదా, కలరా మండలు బీరువాలు వేస్తావు, కొన్ని రోజుల తర్వాత అవి కనిపించవు, దాని వాసన బట్టలకు పడతాయి. దేవుని యొక్క జీవము నీ మనసుకు నీ ఆత్మకు పట్టాలి. ఆమేన్.
అది దాగుటం అంటే. దాక్కొనడం అంటే అది కొద్ది నిమిషాలు, ఒక 20 నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుండగా శ్రద్ధ కలిగి ఉందాం. ప్రైజ్లా. శ్రద్ధ కలిగిన వాడు దీర్ఘాయుష్యమంతుడవుతాడు. శ్రద్ధ కలిగి దేవుని వాక్యం వింటే ఐశ్వర్యవంతుడవుతాడు. ఎలా వింటున్నాం అనేది మీ ఇష్టం. నీకు దీర్ఘాయుష్ కావాలా? ప్రైజ్లా. ఆశీర్వాదం రావాలనేది ఎక్కడే తెలుసు. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధ కలిగి వినాలి. శరీర ప్రాణాత్మలు ఏకమవ్వాలి. ఒకే సరళరేఖ మీదకి రావాలి. ఒకే గీత మీదకి రావాలి. ఆ గీత యేసు ప్రభువై ఉండాలి. అప్పుడు దేవుని జీవము నీ జీవంలో ఎంటర్ అయింది. ఎందుకు ఈ ఆపద వస్తుంది? ఈ ఆపద నుంచి మనం ఎలా రక్షించబడతాం? పరిశుద్ధ గ్రంథంలోని ఈ యథార్థమైన సంఘటనలను మన జీవితానికి అప్లికబుల్ చేస్తున్నాం, అనువర్తించుకుందాం. ఆమేన్. యేసు నామములో ఏ ఆపద నీ కుటుంబానికి తాకకుండా ఉండునుగాక. ప్రైజ్ లార్డ్. రండి, ఆపద ఎలా వస్తుంది? ఎవరు తీసుకొస్తారు? యెషయా గ్రంథం 27వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మీ యొక్క చూపుడు వేలు వాక్యం మీద పెట్టండి. మనసు అక్కడ కాన్సన్ట్రేషన్ అయ్యి చదువు. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై రెండు గంటల నుంచి అండి గట్టిదై గొప్పదై 3 విషయాలు ఉన్నాయి. గట్టిదై బలమై గొప్పదై. ఆ ఖడ్గం పట్టుకున్నాడు కాబట్టి లాజరు బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆ ఖడ్గం ఆయన పట్టుకున్నాడు కాబట్టి ఆ ఆపద నుంచి ఆయన బయటకు వచ్చాడు. పట్టుకుని ఆ దినమున, ఏ దినమున? ఆపద వచ్చిన దినమున దేన్ని ఆశ్రయించాడు? దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడు? దేవుని చాటున దాక్కున్నాడు కాబట్టి, దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి, దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు కాబట్టి, దేవుని కృపాసనం దగ్గరికి వచ్చాడు కాబట్టి, దేవుడు తను ఆశ్రయించిన రీతిని బట్టి, మీకు అర్థమవుతుందన్నమాట. ఆర్తి కలిగి బాగా ఇబ్బందులో ఉన్నప్పుడు ఇక నువ్వు తప్పితే ఇంకోటి ఎవరు లేరయ్యా, ఆధారమని ఇప్పుడు దాకా పాటలు పాడారు, చక్కచక్కన పాటలు పాడారు. అర్థమవుతుందా అన్నమాట? ఆ మాట గట్టిగా పట్టుకోనండి. ఎవరిని ఆశ్రయించాడు? ఎవరి పక్క దాక్కున్నాడు? ఆపద వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? నిజంగా చెప్పండి, మీకు ఆపద వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు. చూస్తున్న దేవుడు నిజంగా నీకు ఆపద వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దాక్కున్నాడు లాజరు. ఆయన గట్టిదైన గొప్పదైన బలమైన ఖడ్గం పట్టుకున్నాడు. కంటిన్యూ. అండర్లైన్ చేయండి. ఇక్కడ కొన్ని సర్పాలు ఉన్నాయి. ఆ సర్పాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనమందరం శ్రద్ధ కలిగి ఉన్నాం. ఏంటది? తీవ్ర సర్పం ఒకటి ఉంది. ఇంకోటి సర్పం ఉంది. ఏంటది? వంకర సర్పం. 2 సర్పాలండి. ఒకటేమో, రెండేమో, మూడోది ఇంకో సర్పం ఉంది. 3 పాములు. మన వ్యవహారిక భాషలో మాట్లాడి ఎన్ని పాములు ఉన్నాయి? ఒకటి తీవ్రమైన, రెండోది, మూడోది. వెరీ గుడ్. సముద్రం మీద ఉన్న సర్పం దగ్గర రౌండ్ చేసి అక్కడ
లూసిఫర్, సాతాన్ అని రాయండి. ఏంటది? సముద్రం మీదున్న సర్పం. ఇంకోటి తీవ్రమైన సర్పము, మరొకటి లూసిఫర్ కింద పనిచేసే వారు వీళ్ళిద్దరు. ఆయన కమాండ్ చేస్తాడు. ఎవడాడు? లూసిఫర్ కమాండ్ చేస్తాడు, ఒక ఆర్డర్ ఇస్తాడు. ఈ ఆర్డర్ని తీసుకుని వీళ్ళిద్దరూ పని చేస్తూ ఉంటారు. దేవుడు త్రిత్వంలో ఉంటాడు కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో. వీడు కూడా మరి అపవాది యొక్క త్రిత్వం ఇది. దాని గురించి ఎక్కువ లోతుగా వద్దు మనకి. ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి. ఏంటది? తీవ్రమైన సర్పము, వంకరమైన సర్పం. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా ఆపద డైరెక్ట్గా నీ ఫిజికల్ అంటే భౌతికంగా తాకదు. భౌతికముగా ఆపద రాదు. ముందు ఆపద ఎక్కడ టచ్ చేసిద్దంటే మానసికముగా. నా మాట మీకు అర్థమవుతుందా? సైకాలజికల్గా అదంతా బ్రెయిన్లోనే అటాక్ అయింది. మీరు పట్టుకోవటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. తీవ్రమైన సర్పం కడుపులో నొప్పి రాగానే మైండ్ ఏం చెప్పి, వామ్మో ఏదో కడుపులో పెద్ద గడ్డ ఉందేమో. మైండ్కి ఏమొచ్చింది? ఎక్కడ దాడి జరిగిద్ది ముందు? ఆ సర్పాలు 2. ఒకటి తీవ్రమైన సర్పం. అర్థమవుతుందా? ఏదైనా దాడి ఎక్కడ జరిగిద్ది? మైండ్ మీద, ఇక్కడ జరిగిద్ది. అర్థమవుతుంది నా మాట? ఈ 2 ఏం చేస్తాయి? మానసికముగా అటాక్ చేస్తాయి. దాని నుంచే ఈ దేహం మీదకి పడతాయి. మీరు పట్టుకోవటానికి. ఫర్ ఎగ్జాంపుల్, బాగా అప్పులు ఉన్నాయి అనుకుందాం. తీరటల్లా. బాగా ఆలోచించి మైండ్లో కొంచెం తాగరా మర్చిపోవచ్చు అంటారు. తాగిన వాళ్ళందరూ ఏం చేస్తారు? బాధలు మర్చిపోవడానికి త్రాగుతున్నా. అంటే ఎక్కడ అటాక్ అయ్యింది? ఇక్కడ అటాక్ అయ్యాయి. ఇక్కడ అటాక్ అయిన తర్వాత ఇప్పుడు భౌతికంగా బయటికి వెళ్ళాడు. తాగి ఏమైంది? ఇప్పుడు భౌతికంగా అటాక్ జరిగింది. భౌతికముగా మనిషి మీద అటాక్ జరిగింది. దీని గురించి ఎక్కువ నాకు ఇచ్చిన టైంలోనే ముగిస్తాను. ఆమేన్. విహంగ వీక్షణం అంటారు చూసారా? వాట్ ఈజ్ వాట్ అంటే కట్టి తొట్టి తెచ్చి ఇచ్చేసినట్టు. చాలా జాగ్రత్త అర్థం చేసుకోండి. ఒక పాయింట్ క్లియర్. ఆపద అనేది రైజులా వచ్చినప్పుడు మానవుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవునిని ఆధారం చేసుకోవాలి. ఇక్కడ 3వది ఏమన్నాడు? అలాంటి ఆపద నీ మీదకి వచ్చినప్పుడు, నన్ను ఆశ్రయించినప్పుడు, నా తట్టు తిరిగినప్పుడు రైజులా నేను నీకు సహాయం చేస్తా. ఇప్పుడు ఆయన తట్టు తిరగటం అనేది నీ పని. అర్థమవుతుందన్నమాట? ఆయన తట్టు తిరగకపోతే ఆయన ఏం చేయడు. చాలా జాగ్రత్త. ఆపద వచ్చినప్పుడు నీ ప్రయత్నముగా దేవుని సన్నిధికి రావాలి. దేవుని సమ్ముఖమందుకు రావాలి. ఆయన కృపాసనం దగ్గరికి రావాలి. నీ కొరకు ఎవరు ప్రార్థన చేయరు, నువ్వే ప్రార్థన స్టార్ట్ చేయాలి. అప్పుడు నువ్వు ఆయన తట్టు, అప్పుడు ఆయన నీ తట్టు తిరుగుతాడు. ముందు ప్రయత్నం ఎవరు చేయాలి? నీ ప్రయత్నం ఏం చేయకుండా ఆయన ఏం చేయడు. నేను పడ్డావు, నిన్ను పైకి లేపాలి. నువ్వు చెయ్యకపోతే ఎలా లేపుతావు? నీ ప్రయత్నం ఏం చేయాలి? చెయ్యనివ్వాలి, సహాయం చేయమని మాట అయినా చెప్పాలి బయటికి. అప్పుడే నీకు సహాయం వస్తుంది. నీకేమొస్తుంది? సహాయం వస్తుంది. నా మాట పట్టుకున్నారా? 2 వైపులా జరగాలి. మొట్టమొదటిగా నువ్వే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బ్రదర్ లాజరు, సిస్టరు వచ్చిన ఆపదను బట్టి ఏం చేశారు? దేవుని వైపు తిరిగారు.
ఆయన దాగు చోటికి ఆయన పక్కకొచ్చి దాగారు. కొంచెం దేవుని వాక్యాన్ని ఇంకా లోతుగా చూద్దాం. ఈ విషయాల్లో 2 విషయాలు మటుకి బాగా అర్థం చేసుకోండి. మొదట దాడి అపవాది ఎక్కడ చేస్తాడంటే బ్రెయిన్‌లోనే స్టార్ట్ అయింది. జ్వరం వచ్చింది 103 జ్వరం. కదిలిపోతున్నాడు. అమ్మో! ఏమైపోయిందో, ఏమైపోయిందో అంటే నిజంగానే అయిపోయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఆ! అప్పుడేం చేయాలి నువ్వు? దేవుని వాక్యాన్ని పట్టుకొని ఇది నేను చెబుతుంది రియల్‌గా మీరు చేయవలసింది. భక్తి అనేది ప్రైజ్ లార్డ్. అది భావన నువ్వు ప్రయత్నపూర్వకంగా పరిశ్రమ చేయాలి. ప్రయత్నపూర్వకంగా ప్రాక్టీస్ చేయాలి. ఇనేసి వెళ్ళిపోతే ఏం జరగదు. నా మాట పట్టుకున్నారా? దాని అనుకరణలోకి తీసుకోవాలి. ఇన్ని వాక్యాలు వింటున్నారు. దాని యొక్క సారం, దాని యొక్క ప్రభావం దాన్ని చూస్తున్నారా? దేవుని బిడ్డలారా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. మొదట రండి ఒక్క 4 విషయాలే. ఆపద దావీదుకొచ్చింది. 3 సందర్భాలు దావీదుకి ఆపదొచ్చినప్పుడు దావీదు ఏ విధముగా దేవుడు రక్షించాడో, దావీదు ఏ విధంగా రియాక్ట్ అయ్యాడో 3 విషయాలు. ఓకేనా? రెడీ? మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ఆ, సౌలు మీదకి వచ్చెను. ఈట చేత పట్టుకొని ఆ, 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 ఆగుదాం. దావీదు సౌలు. ఇప్పుడు దావీదులోకి పక్కన పెడితే సౌలులోకి వంకర సర్పం, తీవ్రమైన సర్పం ఎక్కడికి వచ్చింది? అసూయ అనేది ఎక్కడికి వచ్చింది? సౌలు లోనికి వచ్చింది. ఇక్కడ పని చేసింది ముందు. దావీదు మీద దేశం పెంచుకున్నాడు. దావీదు మీద కోపం పెంచుకున్నాడు. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరిగింది? తర్వాత ఫిజికల్గా ఏం చేశాడు? ఇప్పుడు సౌలు ఆ వంకర సర్పము, ఆ తీవ్ర సర్పం వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశాడు, అనుమతించాడు మీరు పట్టుకోవటానికి. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఒక సమస్య వస్తే అమ్మో ఈ సమస్య అనుకోకూడదు. ఏం చేయాలి? ఆ సమస్యను గద్దించాలి. అపవాదిని గద్దించండి, వాడు మీ దగ్గరికి వెళ్ళాలి. ఇది ప్రాక్టీస్ చేశారు ఎప్పుడైనా? తలనొప్పి వచ్చింది, నాకేం కాదు, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, యేసు నామములో నాకేమి కాదు అని గద్దించుకున్నారా? అది జరగనప్పుడు అది ఇంకా కాస్త 2 రోజు 3 రోజు ఎక్కువైపోయి ఎక్కడ తగిలిద్ది? మళ్ళీ దేహానికి వచ్చేస్తారు. దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేశారు? మీరే. ఆ వంకర సర్పం తీవ్రమైన సర్పం. మీరంతా బద్దీ చేస్తున్నారు. ఇప్పుడు దాకా పాటలు పాడారు, సిస్టర్లు పాటలు పాడారు. నేను అన్నాను, ఏంది మీ పాడే పాట? ఏం గొంతది? డబ్బాలో రాళ్ళు వేసి గులగులు కొడుతున్నారు అనగానే నీకు సైకాలజికల్ ఎక్కడ తగిలింది? నీకెంత బాధించింది? దేంద్ర ఎంత మాట అన్నాడు? మా ఊళ్ళందరూ ఒప్పుకున్నట్టు ఈ మాట ఉన్నాడు ఏంటి? నిన్ను ఎక్కడ కొడితే నువ్వు పడిపోతావో అపవాది అక్కడే నేను టచ్ చేస్తాడు. నీకు అర్థమైంది నా మాట? నా మాట గట్టిగా పట్టుకున్నారా మీరు? దేవునికి మహిమ కలుగునుగా. సాతాను అపవాది నిన్ను ఎక్కడ కొడితే నువ్వు బలహీనమవుతావో అక్కడే టచ్ చేస్తాడు వాడు. అప్పుడేమన్నా ఇప్పుడు వాక్యం విన్నావు నువ్వు, ప్రైజ్ లార్డ్, నాకు తెలుసులే రాకరా అనాలి.
నా మాట పట్టుకున్నారు. నువ్వు చాలా భక్తి నేనే ఉన్నాను. నేను యాజ్ ఏ ప్రొఫెసర్‌ని. నా సాలరీ ఎంత? 1,00,000 పైనే. రిజైన్ చేసి వచ్చేసా. ఈ మధ్య కాలంలో మొత్తము దేవుని కొరకు వాడబడుతున్నాను. ఒక్క రూపాయి కూడా లేకుండా. ఎంతో దేవుని కృపను బట్టి ఎన్నో రాత్రులు కూడా జాబ్ వదిలేసిన తర్వాత కూడా పస్తులున్న రోజులున్నాయి. నిన్న ఒక బ్రదర్ వచ్చి, "పైనుంచి బాగానే వస్తున్నాయా?" అన్నాడు. ఎంత బాధేసిద్ది? ఇప్పుడు నన్ను ఎక్కడ కొట్టాడు వాడు? అపవాది ఎక్కడ కొట్టాడు? ఇక దాన్నే పట్టుకుంటే ఏమైద్ది నేను? రాను రాను నా భక్తిలో జారిపోతా. నా భక్తిలో నుంచి జారిపోవడానికి, జారుడు మెట్లో తీసుకురావడానికి వాడు ఎక్కడ తీసుకొచ్చాడు? నన్ను ఎక్కడ కొట్టాడు? ఎక్కడ కొట్టాడు? ఆ, ఇక అదే చూస్తూ చూస్తుంటే ఏమైద్ది? నాలో భక్తి ఆవిరైపోయింది, జారిపోయింది. ఆ ప్రేమ పోయిద్ది, ఆ కోపం వచ్చిద్ది, ఆ ఈర్ష వచ్చిద్ది. ఇక ఏమి రాదు, కనికరం అన్ని పోతాయి. ఏమొస్తుంది ఇప్పుడు? నా భక్తి స్థానంలో తీవ్రమైన సర్పం వచ్చేసింది. అర్థమవుతుందా? వంకర సర్పం. రెండోది ఏంటి? వంకర సర్పం. అంటే ఇది ఎలా అటాక్ అయిద్దో చెబుతున్నారు మీకు. నీకు అర్థమవుతుందా? నువ్వు పవిత్రంగా పరిశుద్ధముగా బ్రతుకుతున్నావు. లేనిపోని అన్ని కలిపి చెప్పేసిద్ది వచ్చి. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కలిపేసి, ఏంది నువ్వు చేసే భక్తి, నీ గురించి నాకు తెలియదా అంటారు. ఒక్కసారి ఏమైంది? ఎక్కడ జరిగింది ఇది? అక్కడ జరిగిన తర్వాతే భౌతికానికి తగిలింది. మర్చిపో. అక్కడే దాన్ని ఆపేయాలి. యేసు నామములో నీ దేహం దాకా దాన్ని రానియకూడదు. ఎప్పుడైతే దేహానికి వచ్చిందో అనారోగ్యం వస్తుంది. ప్రజలా, ఇప్పుడు సౌలు దావీదు. సౌలు మంచివాడేగా. ఇక్కడ అస్సలు బాధకరమైన విషయం ఏంటంటే, సౌలు దావీదు ఇద్దరు క్రైస్తవులేరు. అయ్యగారు ఇద్దరు క్రైస్తవులేగా. దావీదు ఎవరు? క్రైస్తవుడు కదా. సౌలు ఎవరు? మరి క్రైస్తవుల మీదే కష్టంగా ఉంటారు. నా మాట పట్టుకున్నారా మీరు గట్టిగా? ఇద్దరు క్రైస్తవులే కదా. ఇప్పుడు క్రైస్తవుల మీద నుంచి క్రైస్తవులకే వంకర సర్పము, తీవ్ర సర్పం వచ్చేసి దాడి చేసింది. ఇప్పుడు సౌలుకి వంకర సర్పం వచ్చేసింది. నా ఇంక చూడండి, ఎక్కడ జరిగింది? ప్రైజ్లా. ఇప్పుడు ఎందుకు జరిగింది మీ అందరికీ తెలుసు. బాగుండే సౌలుకి ఏమైపోయింది? దావీదు సౌలు 1000 కొలది, 10,000 కొలది. దేవుడు అంటే పోయినది ఉంది. ఆయన ద్వారాగా ఆ రాజ్యం రక్షించబడింది. ఎవడు లేనప్పుడు ఈయనే వెళ్ళింది. ఈయనేగా ఫిలిస్తీన్లందరినీ చంపేసి తీసుకొచ్చింది. ఏ కృతజ్ఞత లేదా నీకు? అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా నా మాట? ఎక్కడ పడింది? ఎక్కడ అటాక్ చేశాడు? ఇప్పుడు కాస్త ఏమైంది? ఈట ఇసిరేదాకా వచ్చేసింది. ఎప్పుడైతే అనుమతి ఇచ్చాడో ఇప్పుడు సౌల్లోకి ఏమొచ్చింది? అది వచ్చిందా? నేను పశువుని చేసేసింది. నేను గందరగోళం చేస్తుంది. దాన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలి? ఇక్కడే. ప్రైజ్లా. అది లేనప్పుడు బాడీ మీదకి వస్తుంది, దేహం మీదకి వస్తుంది. ఇప్పుడు సౌలు దావీదు వాయిస్తుంటే ఈట తీసుకుని అక్కడ గోడ మీద ఉన్నాడు. ఈట తీసుకుని ఇసిరేసినప్పుడు ఏమి పర్లేదులే అనుకుని దావీదు అక్కడే ఉన్నాడా? తప్పించుకున్నాడుగా, అక్కడి నుంచి పారిపోయాడుగా. అర్థమవుతుందా? దేవుడు నీకు సహాయం చేయాలంటే నువ్వు అక్కడే ఉండొద్దు, లే, అక్కడి నుంచి వెళ్ళిపో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అక్కడ ఉపద్రవం ఉందని తెలుసు, అక్కడ కీడు ఉందని తెలుసు, అక్కడ నేను దేశిస్తున్నారని తెలుసు, అక్కడ లోకపు మాటలు ఉన్నాయని తెలుసు, అక్కడ కూర్చుంటే నాకు వ్యర్థమని తెలుసు, నువ్వు చేస్తున్న పని తప్పని తెలుసు, నువ్వు టీవీ చూస్తున్న తప్పని తెలుసు.
అవునా కదా? నువ్వు చేస్తున్న పాపం అని తెలుసు. అక్కడ నుంచి నువ్వు లేవాలి. ఆమేన్. అక్కడే ఉంటే ఈటొచ్చి తగిలింది. అక్కడే కూర్చుంటే బలముగా వచ్చి తగిలింది. నీ ప్రయత్నముగా అక్కడి నుంచి లేవాలి. నీ దేహములో నీ కన్ను చెడ్డదైతే దాన్ని కట్ చేసేయమన్నాడు ప్రభువా. దీన్ని కట్ చేసి దేహంతో నిత్య జీవానికి వెళ్ళమన్నాడు. ఎదుగా ఇప్పుడు దావీదు సౌలు సౌలు దావీదుని ఎంటబడుతున్నప్పుడు దావీదు తన ప్రయత్నముగా పక్కకు వచ్చేసాడు. నువ్వు కూడా ఏం చేయాలి? పక్కకు వస్తే నీ ప్రయత్నముగా నువ్వు చేస్తే దేవుని దయగల హస్తం వచ్చి చెప్పటి కూడా దేవుని అక్కడే నీ భక్తి యొక్క సారం తెలిసింది. అక్కడే ఎంత తింటున్నావు నీకు అర్థమైంది. దేవుని బిడ్డలారా, నువ్వు అపా నీకు ఉపద్రవం వస్తుంది తెలుసు, అపాయం వచ్చింది తెలుసు, ఆపద వచ్చిందని తెలుసు. ఆపద వచ్చిందని దావీదు అక్కడే నిలబడరా, ఆ ఏటి నుంచి తప్పించుకున్నాడు. నీ ఇంట్లో సమస్య ఉంది, నీ ఇంట్లో అనారోగ్యం ఉంది, నీ ఇంటిలో కీడు ఉంది, లే అక్కడి నుంచి దేవుని సన్నిధికి రా. దాగుచోటు ఆయనదే, ప్రతిష్ఠించబడిన భూమి అనబడే మందిరానికి రా. దేవుడు సహాయం చేస్తాడు. ఒకటి మటుకు మర్చిపోవద్దు, దేవుడు మీకు ప్రైజులా, నువ్వు ఆయన దాగు చోటుకు వస్తే ఆయన బలమైన ఖడ్గం. ప్రైజులా అర్థమవుతుంది. ఆయన ఖడ్గం పెట్టుకుని ముందు వీటిని సంహరిస్తాడు. ఎన్ని మందులు ఇచ్చినా ఉండదు నీకు. సైకాలజికల్గా చెబుతున్నా. డాక్టర్ ఈ మధ్యకాలంలో ఒకటి చెప్పాలి. ప్రైజులా ఇంకా 10 నిమిషాలు ఉంది, ముగిస్తా. సైకాలజికల్గా ఎలా ఉంటుందో తెలుసా? మధ్య రీసెర్చ్ ఎప్పుడో రీసెర్చ్ చేయాలి. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు చాలా మందికి అనారోగ్యాలు వచ్చేసి మందులు కొరత ఉంది. వీళ్ళు ఏం చేయాలంటే ఏం లేదు, ఉట్టి నీళ్లు తీసుకొచ్చి మీకు ఇంజెక్షన్ చేస్తున్నాం, మీకు తగ్గిపోయిద్దని నీళ్లతో ఇంజెక్షన్ చేశారు. అందరూ స్వస్థత కలిగింది. మైండ్ ఎక్కడ హీలైందా లేదా? అర్థమవుతుందా? మంచినీళ్ళు తీసుకొచ్చి ఇది కొంచెం విషయం కలిపిందని ఎక్కించారు, తమ్ముళ్ళు తెచ్చారు. అవి నీళ్ళే, విషయం కలిపిందని చెప్పగానే వమ్మో అని చచ్చిపోయారు. ఎక్కడ జరిగింది అది? ఇప్పుడు అవ్వ అది ఎక్కడ పని చేస్తాడు? అదే వంకర సర్పం, తీవ్ర సర్పం. అక్కడ ఆపద వస్తుంది. రైతుల ఇప్పుడు ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు తప్పించుకోవాలి. అసలు ఎందుకు వంకర సర్పం, తీవ్ర సర్పం నీలోకి రావాలి? నువ్వు గద్దిస్తే పోయేదిగా. అర్థమవుతున్నా? అమ్మ రేపు పెట్టగట్టాలి, సొందన వారం డబ్బులు ప్రైజ్లా. ఏమైందో నథింగ్, ఏం కాదు. ఆమె ఎక్కడ జరుగుతుంది ఇది? రెండో మాట, మొదటి సమయాలు అదే 19వ అధ్యాయం 20వ వచనం. దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తల సమాజముగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చెను గనుక. చాలు, ఇది మీకు టైం లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను వివరిస్తాను. ఇక్కడి నుంచి తప్పించుకుని ఎవరు? దావీదు సౌలు నుంచి తప్పించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఈ సౌలు ఏమో ఎంపడబడుతున్నాడు, ఊరుకుంటాడా? ఒకటి పోయిందంటే ఇంకోటి పోయిందంటే ఒకటి. ఈ కష్టాలు తీరవు మనకి బతుకులు, ఈ జీవితంతో. అట్లాంటి దావీదు ఏం చేశాడు? ఇక్కడేమో ఈటీసిరాడు, బాబు ఇట్లా ఎలా బ్రతకాలని త్వరగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే కుదరదు, ఇంటి దగ్గరికి కూడా వస్తాడు. ఇంటి దగ్గర అడ్రస్లు ఉంటాయి కదా, నేను ఎక్కడికి వెళ్తే బాగుంటుందని సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? దావీదు. అక్కడ చంపడానికి సౌలు ఏం చేశాడు? తెలుసుకుని తన సైనికులను పంపించాడు. ఎక్కడికి పంపించాడు? సమూయేలు దగ్గరికి పంపించాడు. ప్రైజ్లా, దేవునికి మహిమ కలుగునుగా. కామే ఎవరిని చంపడానికి? ఇప్పుడు దావీదుకి ఏముంది? ఆపదలు ఉన్నాయి.
మొదటి ఆపదలో ప్రైజ్ లార్డ్ తనే ప్రయత్నపూర్వకంగా బయటకు వచ్చేసాడు, చెయ్యి అందించాడు. రెండో ప్రయత్నం ఎక్కడికి వెళ్ళాడు? ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉండకూడదు, క్షేమం కాదని ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళా సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు ముసలాయన, ఓల్డ్ మ్యాన్. దావీదు ఒక్కడే, అక్కడంతా ప్రార్థన జరుగుతుంది ఇలానే. అర్థమవుతుందా? ఇక వచ్చేసారు వాళ్ళు. ఎవరు? సౌలు యొక్క సైన్యం వచ్చేసింది. చేసేదేమి లేదు. అప్పుడు సమూయేలు చూసి యేసునామములో వీళ్ళ మీదకి ఆత్మ వచ్చును కాక అన్నాడు. ఆమె భాషలతో మాట్లాడుతూ స్టార్ట్ చేశారు. తప్పటి కూడా దేవుని మహిమ. వచ్చిన సైనికుల మీదకి ఏమొచ్చింది? ఆత్మకి భాషలతో మాట్లాడి ఎక్కడొక్కడ అక్కడ పడిపోయారు. ఇంకా దావీదుని పట్టుకుంటారా? దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు ఎలా తప్పించాడు? ఆపదలో నుంచి దావీదుని ఎలా తప్పించాడు? ఎవరి మీద పంపించాడు? చేసేది లేదు. ఇక్కడ భాషలతో మాట్లాడి 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 ఇంకా పట్టుకునేది ఎక్కడ? దేవుని ఆత్మ ఎర మీదకి వచ్చేసింది. సమూయేలు ఏం చేశాడు? అర్థమవుతుందా? ఆ మాట అక్కడ డైరెక్ట్ చదవండి, ముగిస్తాను. ఇంకొక సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన వారిని ప్రకటింపన. ఇక వాళ్ళు చేసి పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, నా యేసయ్యా ఎంతో బలమైనది. పాటలు పాడుతున్నారు. ఎవరాళ్ళు? పట్టుకోవడానికి వచ్చిన వారు పాటలు పాడతారు. ఎవరిని ఆధారం చేసుకున్నాడు? దావీదు దేవుణ్ణి ఆధారం చేసుకుంటే వచ్చిన డిసీజ్ నిన్నేం చేయదు. ప్రైజ్ లార్డ్. వచ్చిన ఆపద నీకు ఏం చేయదు. నీ ఆపదే నీకు రాజమార్గం ఇచ్చింది. నీ ఆపదే ప్రైజ్ లార్డ్ నిన్ను ప్రొటెక్ట్ చేసిద్ది. ఒక మాట చెప్పని నన్ను ముగిస్తా. ప్రైజ్ లార్డ్. మోషే తెలుసు కదా. మోషే ఎక్కడ పెంచాడు? ప్రభువారు సాతాను ముక్కు మీద పెంచాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆపద తీసుకొచ్చిన వారు ఏం చేస్తున్నారు? వారు సమూయేలుతో దావీదుతో కలిసి చప్పట్లు కొడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె దేవునిని దాగు చోటు. నీకు ఆపద వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలమ్మా? అసలు ఆపద ఎందుకు వస్తుంది? వాడు వచ్చి నిన్ను ఇక్కడే వాడిని కంట్రోల్ చేయాలి. ఇంకెంత టైము? 5 నిమిషాలు. రైట్. ఎందుకంటే నేను ప్రొఫెసర్ని కదా, ఇచ్చిన సమయంలో ముగిస్తా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. రండి, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 1 నుంచి 10 వరకు. ఏ ఊరమ్మది? ఇప్పుడు దావీదు ఎవరిని తోలుతున్నాడు? సౌలు దావీదుని తోలుతున్నాడు. ఈయన పోవాలిగా. ఫిలిస్తీన్లు వచ్చి ఇజ్రాయేలు మీద పడి దండయాత్ర చేస్తున్నారు. వాళ్ళని రెడీ చేస్తుంటే ఈయన బడి నేను వెళ్ళిపోవాలి కదా. పోకుండా మళ్ళా వచ్చి ఇజ్రాయేల్ పక్షా నుండి అక్కడ యుద్ధం చేస్తున్నాడు. ఎవరు? అసలే నీకు ఉపద్రవం, నీకు అసలు ఆపద, ఇంకోళ్ళ ఆపదకు వస్తే అక్కడికి వెళ్ళి పని చేస్తున్నావు. చెప్పలు దేవుని మహిమ. చెల్లి హాస్పిటల్లో పెట్టుకుని కూర్చుంది బ్రదర్ని. పక్క మంచం వాళ్ళు ఏడుస్తున్నారు. ఏమీ పెద్ద ఆపదలు, నో డోంట్ వరీ, దేవుడు ఉన్నాడని చెబుతుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు దావీదుని దొరుకుతున్నాడు సౌలు. ఇజ్రాయెల్ ప్రజలు వచ్చిన ఆడికెళ్ళి ఫైట్ చేస్తున్నాడు. అర్థమవుతుందన్నమాట. దేవునికి మహిమ కలుగునుగా. అయితే ఈ విషయం తెలుసుకున్నాడు ఎవరు? మళ్ళీ సౌలు తెలుసుకున్నాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్ చెప్పి ముగిస్తాను. చాలా మీ హృదయానికి హత్తుకోవాలి, మీ జీవితాల్లో దీన్ని అప్లికేబుల్ చేయాలి. అక్కడ ఆ ఊరోళ్ళు జయించిన తర్వాత దావీదు సౌలుకి తెలిసింది. అక్కడ వాళ్ళని జయించేసాడు, ఆ ఊరిలో ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి వాడిని
పట్టుకోవచ్చు. ఇప్పుడు దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా సౌలు నా కోసం వస్తాడా? దేవుడిని అడుగుతున్నాడు. దేవుడు రెస్పాండ్ అవుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. వస్తాడు. సరే వస్తాడు ప్రభువా. నేను ఈ ఊరోళ్ళకి సహాయం చేశాను కదా, ఈ ఊరోళ్ళు నన్ను అప్పచెప్పరు కదా. ఏమంటావు ప్రభువా? ఖచ్చితంగా అప్పచెప్తారు. చదవమ్మా. కైలాజనులు అతని చేతికి అప్పగించుదురా. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? దావీదు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ దాసుడనైన నాకు వినబడినట్లు అయ్యా నాతో నువ్వు మాట్లాడండి. సౌలు దిగి వచ్చిన ఎప్పుడు సౌలు వస్తాడా? ఇశ్రాయేలుల అవుదాం. ఎవరితో మాట్లాడుతున్నాడు? అనుభవం నీకుందా? ఎక్స్పీరియన్స్ నీకుందా? దేవునితో మాట్లాడటం అంటే ఏంటి? ప్రార్థన. రైజులా ప్రార్థన అంటే ప్రప్రథముగా దేవునిని అర్థించుట. దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా ఈ కైలాజనులు ఈ పట్టణంలోకి సౌలు వస్తాడా అంటే ప్రభువారు అన్నాడు, వస్తాడు. అడిగావు ఎప్పుడైనా నువ్వు? ప్రభువా ఈ ఉపద్రవం వచ్చింది, దీన్ని తప్పించుకోవటం ఎట్లా ప్రభు? ఇక్కడే ఉండమంటారు హాస్పిటల్లో, ఇంటికి వెళ్ళమంటారు. ఈ పరిచర్యలో మీరు నమ్ముతారా? 10ల సంఖ్యలో క్యాన్సర్స్ పోయాయి. ఆమె సజీవ సాక్ష్యం. చివరి స్టేజ్లో పిల్లలు పుట్టరన్న వాళ్ళకి దాదాపు 25 మంది పిల్లలు పుట్టారు. నిన్న కూడా ఒక సాక్ష్యం, 20 సజీవ సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇదే పద్ధతి. ప్రభువా ఏమంటారు? ఈ కుటుంబాన్ని ఏమన్నా చూపిస్తారు? ప్రభువా ఈ కుటుంబం కొరకు ఇలా చేయి, దీన్ని ఇంకా ప్రార్థన చేసుకో, ఇదిగో ఈ ఉపద్రవం రాబోతుంది. వెనకాల కూర్చున్న శృతి చేసి ఉపద్రవం రాబోతుంది, వెళ్ళి వాళ్ళ ఇంటికి 5ంటికి లేపేస్తాడు, వెళ్ళిరా ప్రభు వాళ్ళు నిద్రపోతున్నారు ప్రభు నేను వద్దు, ఇంకా బెడ్ మీద నుంచి లేరు, నేను వెళ్ళటం ఏంటి? లేదు లేదు వెళ్ళిపో. 5ంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడే ఉంది సజీవ సాక్ష్యం. ఆ సిస్టర్ అలా అని స్థిరపడి హాస్పిటల్కి వెళ్ళింది. దేవుడు అక్కడి నుంచి ఆ బిడ్డని తప్పించాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ప్రభువా కైలాకి వస్తాడా? సౌలు వస్తాడబ్బాయి. తర్వాత ఏమన్నాడు? వస్తే వచ్చారు, వీళ్ళని రక్షించాక వీళ్ళు నాకు అడ్డంగా ఉంటారేమో. ఆ మాటకి ఏమన్నాడు? యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చారు. ఇప్పుడు ఏమన్నాడు? అదేంటి ప్రభువా, నేనే బతిలోకి నడిపించాను, ఆ సిస్టర్కి నేనే బాప్తీసం ఇచ్చాను, వారికి భక్తి నేర్పించింది నేనే, వారే నా మీద చెబుతారని చెబుతారు. ఎందుకు చెప్పరు? ఇప్పుడు దావీదు కూడా అంతేగా, నేను ఈ యొక్క ఊరోళ్ళని రక్షించారు కదా, వాళ్ళు నాకు అడ్డంగా ఉంటారా అని అంటుంటే అడ్డంగా ఉంటారంటున్నాడు. నేను ఈ అమ్మాయికి ఎంత సహాయం చేశాను, ఈ పెళ్లి విషయంలో నేనేగా తలగొట్టుకుని చేశాను, వీళ్ళకి ఎన్ని ఉపకారాలు చేశాను, వాళ్ళే వస్తారు నీ మీదకి. అదే చెబుతున్నాడు. అక్కడే కూర్చున్నాడు దావీదు. వెళ్ళిపోయాడా? చట్టబట్ట వేసుకుని పరిగెత్తాడు. మూర్ఖంగా ఉండొద్దు. దేవుడు నీకు చెప్పిన మాటను ఇంకేదైతే చెబుతున్నాడు ఆ మాటను పట్టుకుని నువ్వు పైకి లేవాలి. ప్రైజ్లా, ప్రైజ్లా. చివరి మాట, ఇంకా చాలా విషయాలు ఉంటాయి, టైం లేదు. దేవుని బిడలారా, సౌలు దావీదు. సౌలు వంకర సర్పాన్ని, తీవ్ర సర్పాన్ని తనలోనికి తెచ్చుకున్నాడు, దురాత్మ తెచ్చుకున్నాడు, ఉన్న పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. అసలు ఆ బైబిల్ చదివిన భలే టేస్ట్గా ఉంటుంది. ఒకసారి దావీదు సౌలు దొరుకుతాడు, ఆ బుడ్డి దొరికింది, ఆ వస్త్రం కోస్తాడు. అప్పుడు యోనాతాను అంటాడు సౌలు, అరే రారా దావీదు, నేను ప్రేమిస్తున్నా అంటాడు. అప్పుడేమంటాడు దావీదు, సరేలే బాయ్ బాయ్ అంటాడు. అంటే మళ్ళీ ఉపద్రవానికి వెళ్తాడా? ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంకో తమ్ముడు వస్తాడు, లాజరు నువ్వేం చేయొద్దు రారా మాతో అంటాడు. జాగ్రత్త, ఎక్కడున్నా లాజరు. దేవుని వెళ్ళారా, మళ్ళీ ఆ స్థలాలకు వెళ్ళొద్దు, మళ్ళీ అక్కడికి వెళ్ళి దావీదు పారిపోయినట్టు పారిపో, మళ్ళీ అక్కడే ఉన్నా నాకు హీల్ పవర్ ఉందనుకోవాక. దేవుని బిడ్డలారా, సౌలు దావీదు చూస్తే, దావీదు రైతుల అవంకర సర్పాన్ని, ఇంకేంటి తీవ్రమైన సర్పాన్ని రాణీలు యేసునామములో గద్దించాడు. తనుగా ప్రయత్నపూర్వకముగా దేవుని సన్నిధికి వచ్చాడు, దేవునితో మాట్లాడాడు, దేవుని చెప్పినట్టు చేశాడు.
దేవుడు ప్రైజ్ లార్డ్ ఆ బలమైన ఆ వంకర సర్పమైన సౌలు ప్రైజ్ లార్డ్. ఒక మాట, సాతాను దేనికి వస్తాడు? దొంగిలించడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి. 3 మనిషి జీవితంలో ఈ 3 జరుగుతాయి. సౌలు దగ్గరికి వచ్చాడు, అర్థమవుతుందా? దొంగిలించడానికి, తన దగ్గరున్న దేవుని యొక్క క్యారెక్టర్స్, అర్థమవుతుందా? ఆ ప్రేమ దొంగిలించేసి దాని స్థానంలో ద్వేషం పెట్టేశాడు. దేవుని యొక్క లక్షణములన్నిటినీ తీసేసి వాడి లక్షణాలు పెట్టాడు. దేంట్లో? సౌలులో. ముందేమైంది? దొంగిలించాడు. తర్వాత ఏమైపోయాడు? ఎట్లయిపోయాడు? తన రాజ్యం అంతా నాశనం అయిపోయింది. 3వ మాట, తన ఖడ్గం మీద తానే పడి ఎవరు హత్య చేశారు? ఆత్మహత్య చేశారు. అపవాది అట్లా ఉంటాడు. దేవుని దాగిన దావీదు ప్రైజ్లా ప్రైజ్లా సజీవ సాక్ష్యముగా మన ముందున్నాడు. ఆయన దాగుచోటు ఆయన. నీ ఆపదలు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాల్సింది దేవుని దగ్గరికి. ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి. నీకు జ్వరం వచ్చిందా? నీకు ఏదైనా వచ్చిందా? ఏ ఉత్తరం వచ్చినా నేను ఎవరు వచ్చి రాచెల్లి అనరు, నువ్వే లెగవాలి. దావీదు తప్పించుకున్నట్టు నువ్వు తప్పించుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఆపదలు నన్ను